హాయ్ అండి. ఈరోజు మైసూర్ పప్పు అలాగే మామిడికాయతో పప్పు చేసుకుందామా. ఒక చిన్న గ్లాస్ మైసూర్ పప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో కాకుండా గిన్నెలోనే ఉడకబెడుతున్నానండి. ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి త్వరగా ఉడుకుతుంది. అలాగే 5 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ ఒకటి, 4 టమాటా కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే పప్పు రెడీ అవుతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకోవాలండి. మామిడికాయ వేసినప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తేనే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మైసూర్ పప్పు వల్ల కొంచెం గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుందండి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిందండి. మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర, 4 ఎండుమిర్చి మధ్యకి కట్ చేసి వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి. ఇక అంతేనండి, పోపు రెడీ అయింది. ఈ పోపుని మనం పప్పులో తిరుగుమాత వేసుకుందామండి. ఇక ఇంతేనండి, నేను రెగ్యులర్గా ఏమి చేస్తున్నానో అవి పోస్ట్ చేస్తున్నానండి. పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.